పాలు తాగు పార్వతి. నా దేవుడు తాగిన నైవేద్యం ప్రసాదమవుతుంది. అప్పుడు నేను తీసుకుంటాను. పెద్దబాబు గారు, పార్వతి, నా కళ్ళని ఇష్టపడ్డ మీరు నన్ను కళ్ళల్లో ఎట్టుకొని చూసుకుంటారని నాకు తెలుసు. కానీ కానీ ఇప్పుడు మీరు నా గుండెల్లో ఉన్నట్టు రేపు నా కడుపులో కూడా ఉండాలి. అచ్చం మీలాగే ఉండాలి. పాప పుత్తే నా పార్వతిలాగే ఉండాలి. అచ్చం అమ్మగారిలాగే ఉండాలి. ఇది కళ. కానీ మనం ఇక్కడి నుంచి బయటపడడం కూడా కళ కాకూడదు నీలమ్మా. ఆ వెధవలు నిజంగా మనల్ని పెళ్లి చేసుకుంటే మన జీవితాలు కాశ్మీర్ లోయలకి అంకితమైపోతాయా ఆంటీ? నీలమ్మా, ఏదో ఒకటి ఆలోచించి ఇక్కడి నుంచి బయటపడే దారేంటో చూడు. నీలు ఏంటి చూసేది? నీ మొహం నీ వల్లే ఇలా అయ్యింది. అసలు నేనేం చేశానే? నువ్వే కదా ఏదో ఐడియా వేస్తానని ఎదోలు కనెక్ట్ అయ్యావు. చేసిందంత చేసేసి నా మీద తోస్తావా? ఇదిగో నీలమ్మా, నన్నంటే మాత్రం ఊరుకొని చెప్తున్నా. ఏం చేస్తావే? ఏం చేస్తానా? ఏం చేస్తానని అడుగుతున్నావా? అవును. కుక్కలా కరుస్తావా? నేను కరవలేననుకుంటున్నావా? నాకు పళ్ళు లేవనుకుంటున్నావా? ముక్కలు లాగేస్తాను. ఏమనుకుంటున్నావు? నువ్వు మనిషివి కాదే, రాక్షసుడివి. నువ్వు దయ్యానివే, పిశాచివి. పిశాచివి. లేకపోతే ఏమైంది? ఇది నన్ను కొరికింది డార్లింగ్. అది నన్ను కొరికింది డియర్. నువ్వు నా బీబీని కొరుకుతావా? నీ బీబీనే నా బీబీని కొరికింది. అబ్బా డార్లింగ్, చేతులు చాలా నొప్పిగా ఉన్నాయి. కట్లిప్పవా ప్లీజ్? ఇప్పుడే ఇప్పుతాను. డియర్, అది ఎక్కడ కొరికిందో చూపించాలంటే నా కట్లు విప్పాలి కదా. ప్లీజ్ కట్లు విప్పవా, చూపిస్తాను. ఓకే. చూడు ఎలా కొరికిందో. కొరికింది. నీలమ్మా, పెద్దబాబుకి వైద్యం చేశారేమోనే. తనకి చూపు వస్తే ఇక మనం చేసేదేమీ లేదు. పార్వతిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. కంటి చూపు వచ్చిందని నీకేమైనా కాల్ చేసి చెప్పాడా? లేదు కదా. నువ్వు సైలెంట్ గా పద అంటే. కంటి చూపు వచ్చినట్టు కలే వచ్చింది. కాశ్మీర్కి వచ్చిన దేవకి చూపు రాకుండా పోతుందా? ఇప్పుడే విషయం తెలిసిపోతుంది కదా అండి. వెంటనే దేవాన్ని చూడాలి. రా.
ఆకాశంలో చంద్రుడు నిండు కుండలా ఉన్నాడు పెద్దబాబు గారు. ఇయాల మీకోసమే వచ్చినట్టున్నాడు. మీకు సూపు తెప్పించాలని ఎలిగిపోతున్నాడు. నిండు పౌర్ణమి కదా. చందమామ మన జీవితంలో వెలుగును పంచాలని డిసైడ్ అయ్యాడనుకుంటా. ఈ టైంకి మంచు పర్వతాల్లో ఔషధ మొక్కలు మొలుస్తాయని పండిత్ గారు చెప్పారు కదా. అమ్మవారి ఆశీర్వాదంతో మీరు చూడగలిగితే చాలు. పెద్దబాబు గారు, మనం పండిత్ గారి దగ్గరికి వెళ్దామా? ఆయన్ని వస్తానన్నారు కదా పార్వతి. మనం వెళ్ళాక ఆయన వస్తే. అవును, నిజమే. తెలిసి తెలిసి పొరపాటు చేయరాదు. రానిలమ్మా. ఏంటంటే ఎందుకు లాక్కొనొచ్చావు? పెదబాబుకి వైద్యం అందలేదు. ఇంకా ధృతరాష్ట్రుడిలాగే ఉన్నాడు. పద, మనం వెళ్ళిపోదాం. అబ్బా, ఎక్కడికి వెళ్తావంటే? వచ్చిన పని ఫినిష్ చేయకపోతే ఎలా చెప్పు? ఇంకేం చేస్తావే? ఆ వెధవులిద్దరూ వచ్చేసారంటే మన బతుకులు అన్యాయం అయిపోతాయి. బా, పార్వతి చావును చూశాక ఆ తర్వాత ఏం జరిగినా పట్టించుకోనంటే నేను పండిట్జీ రమ్మన్నాడని ఎవరినైనా పురమాయించి పంపించావంటే వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. బయటికి వచ్చినప్పుడు దాని సంగతి తేల్చి పారేయొచ్చు. మంచు ప్రాంతంలోకి తీసుకెళ్తే అది తిరిగి రాదంటే ఈ పున్నమి రోజున మంచు తుఫాను కూడా వస్తుందని వార్తలొస్తున్నాయి. ఏ చందుబాయ్, ఇదిరా. अरे सुबह से नहीं दिखते हैं, कहाँ गए? अरे हम लोग गांव को गया भाई. ठीक है भाई, एक काम करो ना, 207 रूम में 2 आदमी है ना. जल्दी करो. ठीक है ठीक है ठीक है ठीक है. जल्दी जाओ. చల్ చలు. పార్వతి, రండి పెద్దబాబు గారు. నేను వస్తాను పద. सर, ఎవరు కావాలి? पंडित जी ने आपको औषध लेने के लिए आपको बुलाया. పండిట్ జీ అని చెప్తున్నారు. ఏంటి పెద్దబాబు గారు? మనల్ని ఎక్కడికి రమ్మన్నారంట పార్వతి. వెళ్దాం పెద్దబాబు గారు. ఆలస్యం అయితే మళ్ళా వచ్చి పున్నమి దాకా ఆగాల. వెళ్దాం. వెళ్దాం పార్వతి, రా. ओके ना, चलो चलो, तू जल्दी चलो. आंटी, వెళ్దాం పద. अरे साहब, किधर जा रहे हो? पंडित जी हमारी राह देख रहे हैं, इसलिए हम उनसे मिलने वहाँ जा रहे हैं. आप रुको साहब जी, हम दोनों है ना, मैडम को लेके जाते हूँ, कुछ भी प्रॉब्लम नहीं. పార్వతి, పెద్దబాబు గారు, నువ్వు వాళ్ళతో వెళ్ళడం. వాళ్ళేదో నన్ను తీసుకెళ్తానన్నట్టు చెప్తున్నారు కదా. నేను వాళ్ళతోనే వెళ్తాను పెద్దబాబు గారు. మీరు ఇన్ని ఉండండి, నేను వాళ్ళతో వెళ్ళేసి వస్తాను. పర్లేదు పార్వతి, నేను వస్తాను. ఏం కాదు పెద్దబాబు గారు, నేను తొందరగానే వచ్చేస్తాను. ఈ సీక్రెట్ లో మీరెందుకు పెద్దబాబు గారు? जी हम दोनों है ना. వద్దు పార్వతి, మీరు ఇక్కడే ఉండండి నేను పెద్దబాబు వస్తాను. గారు. పార్వతి, నేను వెళ్ళి లేదు పెద్దబాబు గారు. నువ్వు हाँ అంతకు साहब వెళ్ళదు जी, పార్వతి. हम दोनों है ना. नहीं नहीं इनको नहीं, लेके मैं भी जाते. आता हूँ. आप फिक्र मैं भी मत आऊंगा करो. इनके साथ. అవును పెద్దబాబు పార్వతి, గారు. నేను వస్తాను. ఇన్నాళ్ళు కదా. कुछ प्रॉब्लम नहीं. నేను వస్తాను పార్వతి. अरे हम लोगों का भरोसा करो. आप चलो. పార్వతి, आओ నేను వస్తాను. मैडम. नहीं, పెద్దబాబు గారు, साथ जी మీరు आप జాగ్రత్త. जाओ. పార్వతి, जाइए నేను सर. వస్తాను. आओ नहीं, मैडम, जाइए. मैं आऊं. चलो. పార్వతి, నేను వస్తాను. పార్వతి, कुछ प्रॉब्लम नहीं है सर. हेलो. कुछ प्रॉब्लम रुकिए. नहीं है. हेलो पार्वती. अरे आ जाओ. हाँ हाँ मैडम जी, आप चलो, 2 मिनट में हम लोग आते. हाँ, इधर से राइट ले वो. वहाँ आप से जाओ, सीधे हम लोग जाओ. आते. हाँ, हाँ? ठीक है, जाओ जी, जाओ. అట్టగే. आंटी रा. పార్వతి, పార్వతి, పార్వతి వెళ్ళిపోయావా?
జన్మ కన్ను కొట్టుకుంటుంది. ఏదైనా కీడు జరుగుతుందేమో పార్వతి. అఖిల, నువ్వు ఇంతలా దేనికోసం ఎదురు చూడలేదు. నువ్వు ఏమనుకున్నావో ఏం కోరుకున్నావో అన్నీ నీ దగ్గరికే వచ్చాయి. తల్లిగా నువ్వు పడుతున్న ఆరాటాన్ని చూస్తుంటే నాకు భయమేస్తుంది అఖిల. ఎందుకండి అలా అంటారు? కంటి చూపు వస్తే బాగుంటుంది, రాకపోతేనే. ఆ మాట పొరపాటు కూడా అనొద్దండి. ముఖ్యంగా పెదబాబు విషయంలో. ఇప్పటి వరకు ఫోన్ చేయలేదంటే ఏమనుకోవాలి అఖిల? పెదబాబు, మేడం, ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. మార్నింగ్ కాల్ చేయండి. మ్యామ్, ఆడిటింగ్ ఫైల్స్. చెప్పాను కదా రేపు ఉదయం కాల్ చేయమని. మామ్, యూ డోంట్ వరీ. బ్రో పండిత్ గారిని కలిసాక వెంటనే కాల్ చేస్తాడు. పార్వతి కూడా వెంటే ఉంది కదా ఆంటీ, వైద్యం అందేలా చూస్తుంది. అమ్మగారు, డిన్నర్ రెడీ చేశాను. భోంచేద్దాం ఆంటీ. సాయంత్రం కూడా మీరేం తినలేదు. వద్దమ్మా. పెద్దబాబు నాకు ఫోన్ చేసి అమ్మా నేను చూడగలుగుతున్నాను అని నాకు వీడియో కాల్ చేసినప్పుడు, నేను పెద్దబాబుని చూసినప్పుడు అప్పుడు నేను సంతోషంగా భోంచేస్తాను. అప్పుడు కూడా తింటానో లేదో సంతోషంతో కడుపు నిండిపోతుందేమో. మీరు వెళ్ళి భోంచేయండి. వెళ్ళండి నాన్న. మీరెవరూ తినకుండా ఉంటే మేమెలా భోంచేస్తాం మామ్? చూసావా నీలమ్మా, మొగుడికి కంటి చూపు తెప్పించడం కోసం అదెంత ఆరాటపడుతూ అడుగులు వేస్తుందో. నువ్వు ఉన్నావు ఎందుకు? దాన్ని చంపడానికే. నువ్వు నోరు మూసుకుని నడువు ఆంటీ. దానికి వినపడిందంటే అనుమానం వచ్చి పారిపోతుంది. పండిట్జీని కలిసిందంటే మన ప్లాన్ ఉల్టా అవుతుంది నీలు. సరే సరే, త్వరగా దాని దగ్గరికి పద. इधर से नहीं, इधर से जाना है. ఏంటి ఏంటంటున్నారు మీరు? ఆ పండిత్ జీ కా घर उधर है. పండిట్ జీ ఇంటికేగా, అక్కడ మా కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారుగా. ఆప్కో హిందీ నహీ సమజ్తా? నాకు హిందీ అర్థం కాదు. कैसा? भाई साहब इधर आ. हाँ बोलिए। पंडित योगेश्वर घर को कैसा जाना? आगे जाने के बाद राइट फिरो, ठीक है. स्नो एरिया से कैसे जानू जी? उधर से जाना है। थैंक यू जी. ఏమంటున్నారు? ओइच मैडम, इधर जाइए तो पंडित योगेश्वर घर जल्दी आते कहते मैडम. అట్టగా బేగా పోదాం పదండి. రండి. चलो मैडम, चलिए. अरे पार्वती जी, ऐसे जाते क्या? ఏమైంది? ఇట్ట వెళ్తే ఏమవుతుంది? वैसा नहीं चलना जी. उधर माता जी है ना, प्रार्थना करे तो पूरा अच्छा रहते. ये बहुत पवित्र प्लेस है. అయ్యో, నన్ను తీసేస్తాను. वो भी निकालो मैडम. ఈ మొక్కలుండే చోట ఏమీ వేసుకోను. ఆ పాపం తగలరాదు. ఉత్తి కాలుతోనే నడుస్తాను. हाँ चलो. నేను పార్వతిని వచ్చాను. ఎక్కడున్నారు మీరు? నన్ను పెద్దబాబు గారి బాధిని వచ్చాను.
పండిట్ జీ నేను పెద్దబాబు గారి భార్యను వచ్చాను. इधर नहीं है, उधर उधर है पंडित जी. పండిట్ జీ मैडम एक काम करो, आप उधर जाओ, मैं इधर जाते. हम उधर जाता आप है. जाओ मैडम, हाँ? उधर जाओ, मैं देख के आता हूँ. जाओ అట్టకి. आप जाओ. పండిట్ జీ जाओ. పండిట్ జీ పండిట్ జీ పండిట్ జీ పండిట్ జీ పండిట్ జీ కొత్త కాళ్లతో ఇంకెంతసేపు నడుస్తుంది నీలమ్మ? ఇంకో 5 నిమిషాల్లో చలికి కాళ్ళు చచ్చుబడి రక్తం గడ్డ కట్టుకుపోతుందంటే. పెదబా భార్యనో అంటుంది. ఎవరికి అర్థమవుతుంది? దీనికేమో హిందీ రాదు, ఇక్కడ వాళ్ళకేమో తెలుగు రాదు. దాని చావొస్తుందంటే. పండిట్ జీ రాండి. పండిట్ జీ పండిట్ జీ నేను పార్వతిని. పండిట్ జీ పండిట్ జీ పండిట్ జీ Yes! భగవంతుడా, నాకు చేత కావడం లేదు. నాకేమైనా పర్వాలేదు కానీ నా దేవుడికి సూపు రావాలా. నన్ను పండించే కాడికి చేర్చు స్వామి, చేర్చు. నీలమా, దాని గొంతు మోగబోయింది. అవును, చలికి పళ్ళు కొరుకుతూ కుప్పకూలిపోయిందే. ఇంకొద్దిసేపట్లో మంచు తుఫాను మొదలవుతుందంటే మెల్లగా మంచు కమ్మి సమాధిలా తయారవుతుంది. ఇక అది ముద్ద మందారంలా ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుంది.